శారదే పాహిమాం శంకరా రక్షమాం. సరస్వతీదేవికి ప్రత్యేక నామం ఉంది శారద. శారద అంటే అజ్ఞానమును నశింపజేసేది. మనం సరస్వతీదేవి అనే పేర్లు ఎక్కువగా పురాణాలు, వేదాల్లో వినిపిస్తూ ఉంటుంది. శారదామాత విద్యార్థులకు విద్యను, భక్తులకు భక్తిని ప్రసాదించే దివ్యమాత. ఒకానొకప్పుడు కాశ్మీర్లో శ్రీ ఆది శంకరాచార్యులు వారు ఘోరమైన తపస్సు విద్యాదైవం కోసం చేశారు. ఆ తపస్సు చేయగా శారదాదేవి ప్రత్యక్షమై ఇకపై ఈ స్థలం జ్ఞానపీఠంగా మారుతుందని వరం ఇచ్చారు. అప్పటి నుండి శారదా అమ్మవారు అని పిలువబడింది. అక్కడ ప్రత్యేకంగా శారదా పీఠాలకు సంబంధించి ఆ పేరు కూడా రావడం జరిగింది. అమ్మవారి ఆశీర్వచనాలతో సనాతన ధర్మ రక్షణ కోసం శ్రీ శంకరాచార్యులు వారు భారతదేశం అంతటా యాత్ర చేశారు. అప్పుడు ఆయన 4 ప్రధాన పీఠాలను స్థాపించారు. శృంగేరి శారదా పీఠం దక్షిణ దిశ కర్ణాటకలో, ద్వారకా పీఠం పశ్చిమ దిశ గుజరాత్లో, జ్యోతిర్మఠం ఉత్తర దిశ ఉత్తరాఖండ్ బద్రీనాథ్ వద్ద, గోవర్ధన పీఠం తూర్పు దిశ ఒడిస్సాలో, పూరీ పీఠం అని కూడా పిలుస్తారు.